Let's talk about perioral pigmentation. Welcome to 15 Day Skin Series by Dr. Soumya. ఇది డే 9. Perioral pigmentation అంటే ఏంటి? ముఖ్యంగా లిప్స్ చుట్టూతా మౌత్ కార్నర్స్ దగ్గర డార్క్ కలర్ పిగ్మెంటేషన్ డెవలప్ అవటం, అంటే బ్రౌన్ ఆర్ బ్లాక్ ప్యాచెస్ లాగా ఉంటాం. వీటికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ ఉన్న, హైపోథైరాయిడిజం ఉన్న, ప్రెగ్నెన్సీలో అయినా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం, ఇవి తీసుకోవటం వల్ల కానీ వీటన్ని కండిషన్స్లో థైరాయిడ్ లెవెల్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అబ్నార్మల్ లెవెల్స్ అవటం వల్ల పిగ్మెంటేషన్ ట్రిగ్గర్ అవుతుంది. ఇంకా అదర్ కామన్ రీజన్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే టూత్పేస్ట్లో, ఈ టూత్పేస్ట్లో ఫ్లోరైడ్స్, ప్రిజర్వేటివ్స్, ఎస్ఎల్ఎస్, ముఖ్యంగా వైట్నింగ్ అండ్ హెర్బల్ టూత్పేస్ట్లో పర్ఫ్యూమ్స్ అండ్ మెంథాల్స్ ఉంటాయి కూలింగ్ ఎఫెక్ట్ కోసం. వాటి వల్ల కూడా స్కిన్ అనేది ఇరిటేట్ అయ్యి పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వచ్చు. ఇంకా కొన్ని కాస్మెటిక్స్, లిప్స్టిక్స్ మెయిన్లీ, వాటిలో లో క్వాలిటీ పిగ్మెంట్స్ అంటే లెడ్, ఆర్సెనిక్, ఆర్టిఫిషియల్ డైస్, నాన్ డెర్మటలాజికల్లీ టెస్టెడ్ పిగ్మెంట్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా స్కిన్ ఇరిటేట్ అవుతుంటుంది. మంచి క్వాలిటీ బ్రాండ్స్లో వాడే పిగ్మెంట్స్ని స్కిన్ సేఫ్టీ అండ్ ఫోటో సెన్సిటివిటీకి టెస్ట్ చేసే వాడతారు. సో బెటర్ టు చూస్ గుడ్ క్వాలిటీ బ్రాండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే B12 డెఫిషియన్సీ. B12 లెవెల్స్ నార్మల్గా 200 to 900 లెవెల్స్లో ఉండాలి. 200 కన్నా తక్కువ ఉన్నప్పుడు అన్ఈవెన్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కండిషన్లో B12 లెవెల్స్ కనుక కరెక్ట్ చేస్తే క్రీమ్స్ కూడా అవసరం ఉండదు. ఇంకా మనం చిన్నగా రిపిటేటివ్గా చేసేవి టవల్స్తో కానీ, హ్యాండ్ కర్చీఫ్స్తో కానీ, ఫింగర్స్తో కామన్గా మౌత్ చుట్టూతో రబ్ చేయటం వల్ల కూడా ఇరిటేట్ అయ్యి పిగ్మెంటేషన్ వస్తుంది. వన్ మోర్ కామన్ రీజన్ ఇస్ డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ వల్ల ఫాలోఅవుట్స్ అవటం వల్ల స్కిన్కి ర్యాషెస్ లాగా, పింపుల్స్, రెడ్నెస్ లాగా స్టార్ట్ అయ్యి క్రానిక్గా అంటే ఎక్కువ రోజులు ఉండటం వల్ల కూడా పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? మన డైలీ రొటీన్ స్కిన్ కేర్ అయితే ఉండాలి. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్ లైక్ గ్లైకాలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. మీకు డాండ్రఫ్ ఉంటే కీటకనజోల్ షాంపూ వాడండి. B12 లెవెల్స్ తప్పకుండా చూసుకోవాలి. B12 లెవెల్స్ కరెక్ట్ చేస్తే వెరీ గుడ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి.